హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పిఆర్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మధ్యప్రదేశ్లో రానున్నటువంటి లోక్సభ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండేటటువంటి అవకాశం ఉందో ఒక విశ్లేషణ అనేది చేద్దాం. అంటే ఈ వీడియో ద్వారా మధ్యప్రదేశ్లో జరగబోయేటటువంటి లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ గెలిచే అవకాశం ఉందో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 29 లోక్సభ స్థానాలు అనేవి ఉన్నాయి. అదేవిధంగా ఎమ్మెల్యే స్థానాలు విధానసభలో మనం చూసుకున్నట్లయితే 230 స్థానాలు అనేవి ఉన్నాయి. అయితే 2019లో చివరిసారిగా జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 29 సీట్లకు గాను 28 సీట్లను బీజేపీ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ రాజస్థాన్ లాగానే మధ్యప్రదేశ్లో కూడా బీజేపీ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు. 29లో 28 సీట్లను బీజేపీ పార్టీ కైవసం చేసుకుంది. ఒకే ఒక్క స్థానంతో కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకోవడం అనేది జరిగింది. ఇక రీసెంట్గా మొన్న జరిగినటువంటి 2023లో జరిగినటువంటి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను మనం చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ భారీ మెజార్టీతోటి మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. 163 స్థానాలతోటి బీజేపీ పార్టీ మధ్యప్రదేశ్లో మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. అయితే ఇవి లోక్సభ ఎన్నికల కంటే ముందు జరిగినటువంటి ఎన్నికలు కాబట్టి ఇప్పుడు లోక్సభ ఎన్నికలపైన కూడా దీని యొక్క ప్రభావం అన్నది తీవ్ర స్థాయిలో ఉండేటటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా అయితే సహజంగా ఉంటాయి. అయితే మరి ఇప్పుడు త్వరలో జరగబోయేటటువంటి 2024 ఎన్నికల ఎఫెక్ట్ అన్నది మధ్యప్రదేశ్ పైన ఏ విధంగా ఉండబోతుంది అంటే, కొన్ని జాతీయ స్థాయి న్యూస్ ఛానల్ యొక్క రిపోర్ట్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే, అదేవిధంగా నాకున్నటువంటి అంచనా ప్రకారంగా కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీ దాదాపుగా 25 నుండి 29 సీట్ల వరకు, అంటే మళ్ళీ క్లీన్ స్వీప్ దిశగా, అంటే క్రితంసారి 28 ఎంపీ సీట్లను బీజేపీ పార్టీ మధ్యప్రదేశ్లో గెలుచుకోవడం జరిగింది. అయితే ఈసారి దాదాపు 25 నుండి 29 వరకు, అంటే 25కు ఏమాత్రం తగ్గకుండా గెలుచుకునేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఒక 2 నుండి 3 స్థానాలు వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మధ్యప్రదేశ్లో ఈసారి కూడా బీజేపీ హవా కనిపించేటటువంటి అవకాశాలే 100% అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఇప్పటి యొక్క వీడియో. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.